సో గైస్ ప్రీవియస్ క్లాస్లో డిమాండ్కి ప్రైస్కి డిమాండ్కి రిలేషన్షిప్ ఏంటో చూసాం, ప్రైస్కి సప్లైకి రిలేషన్షిప్ ఏంటో చూసాం. దాని తర్వాత సబ్స్టిట్యూట్ గూడ్స్లో ఏమవుతుందో చూసాం, కాంప్లిమెంటరీ గూడ్స్లో ఏమవుతుందో చూసాం. ఇన్కమ్తో కంపేర్ చేసినప్పుడు ఏ గూడ్స్కి మనము డిమాండ్ ఇంక్రీజ్ చేస్తాం, ఏ గూడ్స్కి డిమాండ్ డిక్రీజ్ చేస్తాం చూసాం. సో ఎస్టర్డే క్లాస్లో ముఖ్యంగా ఎక్సెప్షన్స్ చూసాం మనం, కరెక్టా? సో ఎక్సెప్షన్స్ రూల్ ఏం చెప్తుంది, నార్మల్గా ప్రైస్ ఇంక్రీజ్ అవుతే డిమాండ్ అనేది డిక్రీజ్ అవ్వాలి. బట్ ఎక్సెప్షన్ రూల్స్లో ఏమవుతాయి అన్నీ కూడా ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఏవి చెప్పుకున్నాం, గిఫెన్ ప్రోడక్ట్స్ ఏ చెప్పుకున్నాం, ఎగ్జాంపుల్ ఏ స్టోరీ, బ్రెడ్ స్టోరీ, బ్రెడ్ అండ్ మీట్ స్టోరీ, రైట్? స్పెక్యులేషన్స్ ఏ స్టోరీ చెప్పుకున్నాం, గోల్డ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు ఏం చేస్తాం మనం, గోల్డ్ ప్రైజెస్ ఫ్యూచర్లో ఇంక్రీజ్ అయితే ఇప్పుడు ఏం చేస్తాం మనము, ఇప్పుడే కొనేస్తాం, నథింగ్ బట్ డిమాండ్ని ఇంక్రీజ్ చేస్తాం. కాన్స్పీషియస్ కన్జంప్షన్ ఏ చెప్పుకున్నాం, లగ్జరీ ఐటమ్స్, కార్స్ చెప్పుకున్నాం, కరెక్టా? ఎగ్జాంపుల్ చూసాం కదా, ఎంజీ అండ్ నానో. షేర్ మార్కెట్లో కూడా మీకు ఇంకా ఐడియా లేదు, బట్ మనం డిస్కస్ చేసాం. ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కొనాలని చూస్తాం, తక్కువ ఉన్నప్పుడు తక్కువ కొనాలని చూస్తాం. బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ ఏ చెప్పుకున్నాం, హోల్డ్ అవర్ పొజిషన్, మన పొజిషన్ని హోల్డ్ చేసుకోవడానికి సమ్ ఎక్స్ట్రా కాస్ట్ అయినా సరే ఖచ్చితంగా ఏం చేస్తాం, ఎక్కువ ప్రైస్ ఉన్నా సరే డిమాండ్ని ఇంక్రీజ్ చేస్తూనే ఉంటాం. ఇల్యూజన్స్లో ఏం చేసాం, షర్ట్స్ 400 రూపీస్ 700 రూపీస్, ఎగ్జాంపుల్ గుర్తుందా? 400 రూపీస్ 700 రూపీస్లో ఏది కొంటారంటే అల్టిమేట్లీ 700 కొంటారు. ఎందుకు, క్వాలిటీ బాగుంటుందేమని మనకు ఒక ఇల్యూజన్, మనం ఒక అజంప్షన్ తీసుకుంటాం క్వాలిటీ బాగుంటుందని. ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఆల్వేస్ ఏంటి, ఈవెన్ దో ఎంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినా సరే ప్రైజెస్ ఇంక్రీజ్ అయినా సరే డిమాండ్ కూడా ఏం చేస్తాం, ఇంక్రీజ్ చేస్తాం. గుర్తున్నాయి కదా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇవి. సో కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దామా. డిమాండ్ ఫంక్షన్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ ఇప్పుడు వద్దు, డిమాండ్ ఫంక్షన్ ఇప్పుడు వద్దు, డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ చూద్దాం. డిమాండ్ ఫంక్షన్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ అది కంప్లీట్ అవ్వాలి. డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న కాన్సెప్ట్ పక్కన పెట్టేసి ఫస్ట్ మీరు చెప్పండి, ఒక ప్రోడక్ట్కి డిమాండ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఏ కేసెస్లో ఒక ప్రోడక్ట్కి డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది? ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, పర్ఫెక్ట్. అదర్ దాన్ ప్రైస్, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ అదర్ దాన్ price, when will be the demand of a particular product will increase, when will be the demand of a particular product will decrease. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ సే సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు, సబ్స్టిట్యూషన్ గూడ్స్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు, లెట్ మీ టెల్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. లెట్స్ సే ఇప్పుడు ప్రెజెంట్ సమ్మరా వింటరా మనకు, ప్రెజెంట్ సమ్మర్ స్వెటర్స్ కొంటామా అంటే స్వెటర్స్ డిమాండ్ ఇంక్రీజ్ చేస్తున్నామా, డిక్రీజ్ చేస్తున్నామా? స్వెటర్స్ డిమాండ్ డిక్రీజ్ అయింది బికాజ్ ఆఫ్ వాట్, సీజన్. సో నథింగ్ బట్ ఒక ప్రోడక్ట్ యొక్క పర్టికులర్ డిమాండ్ ఇంక్రీజ్ అవ్వాలన్నా డిక్రీజ్ అవ్వాలన్నా ఓన్లీ ప్రైజే రీజన్ అవ్వదు, అదర్ దెన్ ప్రైస్ ఫ్యాక్టర్స్ కూడా చాలానే ఉంటాయి. ఇప్పుడు అదర్ దెన్ ప్రైస్ ఫ్యాక్టర్స్ ఇక్కడ అడుగుతున్నా. ఫస్ట్ పాయింట్, అల్టిమేట్గా ప్రైస్ ఆఫ్ ద గుడ్స్, వీ నో దట్ ప్రైస్ ఆఫ్ ద గుడ్స్ ప్రైస్ని డిమాండ్ ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలా డిసైడ్ చేస్తుంది, ప్రైస్ ఆఫ్ ద గుడ్స్ ఫస్ట్ పాయింట్. బట్ అదర్ దాన్ ప్రైస్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అదర్ దాన్ ప్రైస్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ని ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవేంటి ఇప్పుడు నేర్చుకోవాలి మనం. సింపుల్గా ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, సీజన్ని బట్టి కూడా పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ జరుగుతుంది కదా. సో సీజన్ కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. సో పర్టికులర్గా మనకు సీజన్ కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఒక పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ ఇంక్రీజ్ చేయాలన్నా సరే డిక్రీజ్ చేయాలన్నా సరే సీజన్ విల్ డిసైడ్. సీజన్తో పాటు ఇంకేమున్నాయి, సబ్స్టిట్యూట్ గూడ్స్ కూడా సింపుల్గా ఏం చెప్పుకున్నాం, కాఫీ డిమాండ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, టీ కాఫీతో కంపేర్ చేసినప్పుడు. సో అదర్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయినా సరే మన ప్రోడక్ట్ మీద డిమాండ్ ఎఫెక్ట్ అవుతుంది, కరెక్టా? సో సబ్స్టిట్యూట్ గూడ్స్ కూడా వన్ ఆఫ్ ది రీజన్గా చెప్పుకోవచ్చు కదా, డిమాండ్ ఇంక్రీజ్ అవ్వాలన్నా డిమాండ్ డిక్రీజ్ అవ్వాలన్నా. సేమ్ అలాగే ఆల్వేస్ కాంప్లిమెంటరీ గూడ్స్ ఆల్సో, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలన్నా సరే డిక్రీజ్ అవ్వాలన్నా సరే కాంప్లిమెంటరీ గూడ్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. మన వెహికల్స్కి డిమాండ్ ఎప్పుడు పడిపోతుంది, డిమాండ్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది మన వెహికల్స్కి, పెట్రోల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు. సో నథింగ్ బట్ వెహికల్ నాది ఏదో ప్రైస్ ఇంక్రీజ్ అయితే నేను డిమాండ్ని డిక్రీజ్ చేస్తున్నా, ఇది కూడా వన్ ఆఫ్ ది డిటర్మినెంట్ అనొచ్చు అనలేమా, అనొచ్చు. నెక్స్ట్ వన్, ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్. నథింగ్ బట్ మీ ఇన్కమ్ ఎక్కువ ఉంది అంటే జనరల్గా అదర్ ప్రోడక్ట్స్ యొక్క డిమాండ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు,
మీ దగ్గర ఇన్కమ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువ ఎక్స్పెన్స్ పెడతారు. ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి ఎక్స్పెన్స్ కూడా ఏం చేస్తారు, ఎక్కువ చేస్తారు. సో ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఇంక్రీజ్ చేస్తున్నారు, ఇన్కమ్ డిక్రీజ్ అయితే డిమాండ్ డిక్రీజ్ చేస్తున్నారు. నథింగ్ బట్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలా దేని మీద కూడా డిపెండ్ అవుతుంది, ఇన్కమ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వన్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ కన్జ్యూమర్. గైస్ పర్టికులర్గా టేస్టే తీసుకుందాం, మనకు తెలిసిన టేస్టే తీసుకుందాం. పర్టికులర్గా మీరు ఒక హైదరాబాదీ బిర్యానీ తిన్నారనుకుందాం, టేస్ట్ బాగా నచ్చింది. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ మీరు ఇంక్రీజ్ చేస్తారా డిక్రీజ్ చేస్తారా? ఈవెన్ దో లెట్స్ సే ప్రైస్ ఆఫ్ ద బిర్యానీస్ మేబీ 400 రూపీస్ అనుకుందాం, 500 రూపీస్ అనుకుందాం. ప్రైస్ని పక్కన పెట్టేసి దేని వల్ల డిమాండ్ ఇంక్రీజ్ చేస్తున్నారు మీరు? టేస్ట్ బాగుండడం వల్ల. నథింగ్ బట్ అదర్ దాన్ ప్రైస్ ఇంకొక రీజన్ వల్ల కూడా డిమాండ్ ఇంక్రీజ్ చేస్తున్నారు కదా ఇక్కడ మీరు. సో టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద కన్జ్యూమర్ని బేస్ చేసుకొని కూడా డిమాండ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. అది ఇంక్రీజ్ అవ్వచ్చు డిక్రీజ్ అవ్వచ్చు, మొత్తానికి డిమాండ్ ఎఫెక్ట్ అవుతుందా లేదా? టేస్ట్ వరెస్ట్గా ఉంది ఇప్పుడు, బట్ 50 రూపీస్కి ఇస్తున్నాడు, 50 రూపీస్కే బిర్యానీ ఇస్తున్నాడు. టేస్ట్ అస్సలు బాగాలేదు కానీ ప్రైస్ 50 రూపీసే. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ని మీరు కొంటారా కొనరా? ఐ మీన్ ఆ బిర్యానీని తీసుకుంటారా తీసుకోరా? తీసుకోరు. తీసుకుంటారా? టేస్ట్ బాగాలేదు కదా. టేస్ట్ బాగాలేకున్నప్పుడు ఎంత ప్రైస్ పెట్టి ఏం యూజ్? తీసుకోలేము. సో మహా అంటే ఫస్ట్ టైం తెలియక తింటాం అంతేగాని సెకండ్ టైం వెళ్తామా మరి? వెళ్ళాము. డెఫినెట్గా అక్కడ ఏం చేస్తున్నాం, ప్రైస్తో సంబంధం లేకుండా టేస్ట్ని బేస్ చేసుకుని ఒక పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ని ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, పాపులేషన్. ఏంటి పాపులేషన్? గైస్ లెట్స్ సే మన ఇండియా పాపులేషన్ ఎంత? ఇండియా పాపులేషన్ ఎంత తెలీదా? గైస్ వాట్ ఈస్ ద ఇండియా పాపులేషన్? ఆన్లైన్ నో, ఇది తెలియకపోవడం అనేది నాట్ యాక్సెప్టబుల్. ఇండియా పాపులేషన్ ఎంత? మన ఇండియా జనాభా ఎంత? సర్చ్ చేస్తున్నావా? వచ్చేసిందా? అరుణ్, జ్ఞానేశ్వరి, మాధవ్, నవీన్ చూస్తున్నారా మీరు కూడా? ప్రసన్న, పాపులేషన్ ఎంత ఇండియన్ పాపులేషన్? గైస్ మరీ ఎకనామిక్స్ చదువుతూ ఈ కాన్సెప్ట్ తెలియదంటే కరెక్ట్ కాదు. అట్లీస్ట్ మనం ఇండియాలో ఉండి ఇండియన్ పాపులేషన్ తెలియదు, చాలా జనరల్ క్వశ్చన్ ఇది. సో అరౌండ్ 140 crores అకార్డింగ్ టు 2020 స్టాట్స్. 140 crores. ఎస్ అరుణ్? కరోనా వచ్చిన తర్వాత తెలియదా? అరౌండ్ 140 crores. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ని ఇండియాలో లాంచ్ చేశాను అనుకుందాం. మన ఇండియాది వచ్చేసి 140 crores, యూఎస్ది వచ్చేసి అరౌండ్ 10 crores. యూఎస్ కాదు, యూఎస్ది అరౌండ్ 40 crores. యూఎస్ది అరౌండ్ 35 to 40 crores మధ్యలో ఉంది యూఎస్, అమెరికాలో. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ని ఏదైనా ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేశాను, బోత్ ఇండియాలో లాంచ్ చేశాను, యూఎస్లో కూడా లాంచ్ చేశాను. నేను లాంచ్ చేసిన ప్రోడక్ట్కి డిమాండ్ ఎక్కడ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎక్కువగా? ఎందుకు? పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి. సో మీరు ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే నేను డిమాండ్ ఎక్కడ ఇంక్రీజ్ అవుతుందని అడిగినప్పుడు మీరు ప్రైస్ అడగలేదు, ఏ గూడ్స్ అని అడగలేదు, ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అని అడగలేదు, ఏవి డీటెయిల్స్ అడగలేదు. జస్ట్ పాపులేషన్ని బేస్ చేసుకొని ఇండియాలో డిమాండ్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. కరెక్టా? నథింగ్ బట్ డిమాండ్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలనేది ఎవరు కూడా డిసైడ్ చేస్తారు? పాపులేషన్ కూడా డిసైడ్ చేస్తుంది. మనం ఇంతవరకు నేర్చుకున్న కాన్సెప్ట్ అంతా విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ ఓన్లీ, బట్ అదర్ దెన్ ప్రైస్ చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో పాపులేషన్ కూడా డిమాండ్ ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలా అన్నది డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ క్లైమేట్ చెప్పుకున్నాం కదా, సీజన్ని బట్టి కూడా ప్రోడక్ట్స్ యొక్క డిమాండ్ అన్నది చేంజ్ అయితే పోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఉలెన్ క్లాత్స్కి వింటర్లో ఏమవుతుంది డిమాండ్? వింటర్లో ఇంక్రీజ్ అవుతుంది, సమ్మర్లో డిక్రీజ్ అవుతుంది. కాఫీ, కూల్ డ్రింక్స్కి ఎప్పుడు డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది? సమ్మర్లో ఇంక్రీజ్ అవుతుంది, వింటర్లో డిక్రీజ్ అవుతుంది. సో సీజన్స్ని బట్టి క్లైమేట్ని బట్టి కూడా డిమాండ్ అనేది చేంజ్ అవుతుంది. కరెక్టా? సో ఇలా ఏదైతే ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ని ఎఫెక్ట్ చేస్తుందో అలా ఎఫెక్ట్ చేసే వాటిని డిటర్మినెంట్స్ అంటాం. డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. ఈజ్ ఇట్ క్లియర్? సో సింపుల్గా ప్రోడక్ట్ యొక్క డిమాండ్ని బేస్ చేసుకొని నథింగ్ బట్ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది వేటిని బట్టి చేంజ్ అవుతుందో, on which factors demand of a particular product will change, those factors are called determinants. Is it clear? జస్ట్ ఒకసారి ఫస్ట్ సైడ్ హెడింగ్స్ మాత్రం చదవండి ఏవే ఎఫెక్ట్ చేస్తాయన్నది.
బట్ మనం ఇంకా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్స్ చదవండి. బట్ మీకు తెలియకుండానే కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింటాయి ముందుగానే. సబ్స్టిట్యూట్ గుడ్స్ కంప్లీట్ అవ్వలేదా? కాంప్లిమెంటరీ గుడ్స్ కంప్లీట్ అవ్వలేదా? ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్ కంప్లీట్ అవ్వలేదా? మెయిన్గా 3 పాయింట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ టేస్ట్, పాపులేషన్, క్లైమేట్ 3 పాయింట్స్ ఎక్స్ట్రా చెప్పుకున్నాం. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి అది. ఎకనామిక్స్లో మీరు ఇంటర్మీడియట్లో చదివిన కాన్సెప్ట్లో ఎకనామిక్స్ 60% వరకు ఇక్కడ కవర్ అవుతుంది. ఆల్మోస్ట్ 60% వరకు కవర్ అవుతుంది. నేను చెప్పాను కదా, ఎకనామిక్స్ 50 MCQs వస్తే కాస్త ఒక 50% ఎఫర్ట్స్ పెట్టారనుకోండి మీరు, క్లాస్లో వింటే పర్ఫెక్ట్గా చాలు. మరి మీరు సపరేట్గా చదవాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఒక 10% చదవాలి అట్లీస్ట్. క్లాస్లో చదివిన నాలెడ్జ్తోనే ఈజీగా 40+ మార్క్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ 50 40+ మార్క్స్ ఈజీగా వస్తాయి. డెఫినెట్గా వస్తాయి. ఐఎమ్ 100% షూర్. నాకు ఆల్మోస్ట్ ఎకనామిక్స్ డీల్ చేయడం ఇది 9th బ్యాచ్ 10th బ్యాచ్. ఓకేనా? చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మీరు జస్ట్ క్లాస్లో చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి, ఆ కాన్సెప్ట్స్ ఏంటి గుర్తుంటే చాలు. ఇప్పుడు ఇంతవరకు ఎలాగైతే ఉన్నారో అలా గుర్తుంటే చాలు. ఒకసారి నేను టెస్ట్ చేస్తాను, ట్రై చేయండి చూద్దాం. ప్రైస్, డిమాండ్కి సప్లైకి 2 కండిషన్స్ ఉండాలి. ఒక పర్టికులర్ దాన్ని డిమాండ్ అనాలన్నా, ఒక పర్టికులర్ దాన్ని సప్లై అనాలన్నా 2 కండిషన్స్ ఉండాలి. కండిషన్స్ ఏంటి? ఫస్ట్ వన్ విల్లింగ్నెస్, సెకండ్ వన్ ఎబిలిటీ. అయిపోయింది. ఇదే ఒక MCQ. ఒకవేళ MCQలో హీఈస్ విల్లింగ్ టు బై బట్ హీఈస్ నాట్ క్యాపబుల్ టు బై అని అనుకోండి, ఆటోమేటిక్గా డిమాండ్ ఫామ్ అయినట్ట. హీఈస్ విల్లింగ్ టు బై బట్ హీ హ్యాస్ నో క్యాపబిలిటీ టు బై. విల్లింగ్నెస్ ఉంది కానీ కొనడానికి అమౌంట్ లేదు, ఎబిలిటీ లేదు. అలాంటప్పుడు డిమాండ్ అవుతుంది? అది అవ్వదు. వన్ ఆఫ్ ది MCQ. మనకి ఇలాంటి MCQs అడిగేది, కొత్తగా హై అండ్ ఏం క్రియేట్ చేసి అడగడు. మోర్ ఓవర్ నేను హైలైట్ చేస్తున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో MCQస్ని బేస్ చేసుకుని ఆ పాయింట్స్ని హైలైట్ చేస్తున్నా. ఓకేనా? కాబట్టి క్లాస్లో చెప్పే ఎగ్జాంపుల్స్ని గుర్తుపెట్టుకుని వాటిని రివైజ్ చేయగలిగితే చాలు. ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా MCQ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాను నేను. ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ డిమాండ్ అవ్వాలన్నా, సప్లై అవ్వాలన్నా విల్లింగ్నెస్ ఉండాలి, ఎబిలిటీ ఉండాలి. ప్రైస్కి డిమాండ్కి ఏ రిలేషన్షిప్? గైస్ ఆన్లైన్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. కొంతమంది అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఖచ్చితంగా నా నుంచి కాల్ వస్తుంది ఏదో ఒక రోజు రెస్పాండ్ అవ్వకుండా ఉంటే. సో ప్రైస్, ఎస్, ఓకే. ఏంటి? ఓకే సరే. ప్రైస్కి డిమాండ్కి ఏ రిలేషన్? ప్రైస్ డిమాండ్ షూరా? ఇన్వర్స్ రిలేషన్షిప్. ఓకే. ప్రైస్కి సప్లైకి డైరెక్ట్ రిలేషన్షిప్. పర్ఫెక్ట్. సబ్స్టిట్యూట్ గుడ్స్ మధ్య ఏ రిలేషన్ ఉంటుంది? సబ్స్టిట్యూట్ గుడ్స్ మధ్య ఏ రిలేషన్షిప్ ఉంటుంది? డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. టీ ప్రైస్ ఇంక్రీజ్ అయితే కాఫీ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. మైండ్లో ఫిక్స్ అయిపోవాలి ఎగ్జాంపుల్స్. టీ ప్రైస్ ఇంక్రీజ్ అయితే కాఫీ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. సబ్స్టిట్యూట్ గుడ్స్ డైరెక్ట్ రిలేషన్. కాంప్లిమెంటరీ గుడ్స్ ఏ రిలేషన్షిప్ ఉంటుంది? ఇండైరెక్ట్ రిలేషన్షిప్. నథింగ్ బట్ పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే బైక్స్ యొక్క డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. ఇన్వర్స్ రిలేషన్షిప్. దాని తర్వాత ఇన్కమ్కి సుపీరియర్ గుడ్స్కి ఏ రిలేషన్షిప్ ఉంటుంది? ఇన్కమ్కి సుపీరియర్స్కి డైరెక్టా ఇండైరెక్టా? గైస్ సుపీరియర్ గుడ్స్ మీన్స్ లైక్ గోల్డ్. మీ ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే గోల్డ్ ఏం చేస్తారు? ఎక్కువ కొంటారు. కాబట్టి ఇన్కమ్కి సబ్స్టిట్యూట్ గుడ్స్కి డైరెక్ట్ రిలేషన్షిప్. మరి ఇన్కమ్కి ఇన్ఫీరియర్ గుడ్స్కి ఇన్వర్స్ రిలేషన్షిప్. నేను చెప్పాను 3 అని చెప్పేసి. ఇన్కమ్, ఇన్ఫీరియర్ గుడ్స్, ఇండైరెక్ట్ రిలేషన్ ఆర్ ఇన్వర్స్ రిలేషన్షిప్. ఓకేనా? దీంతో పాటు ఏం నేర్చుకున్నాం తర్వాత? సబ్స్టిట్యూట్ గుడ్స్, కాంప్లిమెంటరీ గుడ్స్, ఇన్కమ్ సంబంధించి నేర్చుకున్నాం. దాని తర్వాత ఎక్సెప్షన్ గుడ్స్ కొన్ని నేర్చుకున్నాం. ఎక్సెప్షనల్ పాయింట్స్లో ఏమవుతుంది? ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రైస్ డిక్రీజ్ అయితే డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటనేది ఇప్పుడు చూసాం మనం. కరెక్టా? ఒకసారి రిపీట్ చేస్తున్నాం అవి కూడా. గిఫెన్ గుడ్స్కి ఎగ్జాంపుల్ ఏ చెప్పాము మేము? బ్రెడ్ ఎగ్జాంపుల్ చెప్పాము, బ్రెడ్ స్టోరీ. స్పెక్యులేషన్కి స్టోరీ చెప్పాము, గోల్డ్ స్టోరీ. స్టోరీస్ గుర్తుండిపోవాలి. కాన్స్పిషియస్ ప్రోడక్ట్స్ ఏం చెప్పాము? కార్స్. షేర్ మార్కెట్, షేర్స్. ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఎక్కువ కొంటాం, ప్రైస్ డిక్రీజ్ అయితే తక్కువ కొంటాం. బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్, టు హోల్డ్ అవర్ పొజిషన్. మన పొజిషన్ని హోల్డ్ చేసుకోవడానికి ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఎక్కువ పెడతాం, ప్రైస్ డిక్రీజ్ అయితే తక్కువ కొంటాం. ఇల్యూజన్స్కి ఏం చెప్పాము? షర్ట్ 400 రూపీస్, 700 రూపీస్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇస్ ఆల్వేస్ డైరెక్ట్ రిలేషన్షిప్.
దాని తర్వాత ఏం డిస్కస్ చేసాం? డిటర్మినెంట్స్ అంటే డిమాండ్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ప్రైస్ ఒక్కటే కాదు, ప్రైస్తో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ఏవేవి? ఫస్ట్ వన్ ప్రైజ్, సెకండ్ వన్ సబ్స్టిట్యూట్ గూడ్స్, డిమాండ్ ఎఫెక్ట్ చేస్తున్నాయి లేదా? థర్డ్ వన్ కాంప్లిమెంటరీ గూడ్స్, డిమాండ్ ఎఫెక్ట్ చేస్తున్నాయి లేదా? ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఫోర్త్ వన్ ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్, ఇన్కమ్ని బేస్ చేసుకుని కూడా ఒక పర్టికులర్ పార్ట్ యొక్క డిమాండ్ని ఎఫెక్ట్ చేస్తున్నామా లేదా? ఇక్కడ ఎఫెక్ట్ చేయడం మీన్స్ ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, డిక్రీజ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. తర్వాత టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ని బట్టి డిమాండ్ చేంజ్ అవుతుందా లేదా? చేంజ్ అవుతుంది. అలాగే పాపులేషన్, పాపులేషన్ ఎక్కువ ఉంటే డిమాండ్ ఏమవుతుంది? ఎక్కువ ఉంటే ఎందుకు డిక్రీజ్ అవుతుంది? ఇండియాలో 140 crores పాపులేషన్ ఉంది, యూఎస్లో 40 crores పాపులేషన్ ఉంది. మరి డిమాండ్ ఏ దాంట్లో ఎక్కువ ఉంటుంది? ఇండియాలోనూ యూఎస్లోనూ. మరి పాపులేషన్ ఎక్కువ ఉంటే డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. పాపులేషన్ తక్కువ ఉంటే డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. క్లైమేట్ని బట్టి కూడా డిమాండ్ అనేది చేంజ్ అవుతుంది. దీస్ ఆర్ ద డిటర్మినెంట్స్. ట్రస్ట్ మీ, ఇప్పుడు నేను చెప్పిన ఒక ఆల్మోస్ట్ 20-30 పాయింట్స్ చెప్పింటాను, అందులో 25 MCQసే ఉంటాయి. అందుకే కాన్సెప్ట్తో పాటు ఎగ్జాంపుల్ గుర్తుంటే చాలు. నేనేం చెప్తానంటే కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోదండి, ఎగ్జాంపుల్ని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్లో కంక్లూజన్ ఏమొచ్చింది దాన్ని గుర్తుపెట్టుకోండి. లెట్స్ సే గోల్డ్ స్టోరీ ఎగ్జాంపుల్ ఉంది కదా. గోల్డ్ ప్రైజెస్, నేను ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందేమో అని ఎక్స్పెక్టేషన్ వస్తే గోల్డ్ ప్రైజెస్ని ఏం చేస్తున్నాను? గోల్డ్ యొక్క డిమాండ్ ఏం చేస్తున్నాను? సో ప్రైస్ ఇంక్రీజ్ చేస్తా ఉంటే డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కంక్లూజన్ ఏంటి? డైరెక్ట్ రిలేషన్, నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎక్సెప్షన్. ఇలా స్టోరీ క్లారిటీ వచ్చేసేయాలి మీకు. అప్పుడు MCQsని మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలరు. గైస్ మనకున్న టైము మీకు డౌట్ రావచ్చు, సార్ మనకున్న ఎగ్జామ్లో మనకున్న టైం సరిపోతుందా అని. మోర్ ఓవర్ మనకు ఎకనామిక్స్ అనేది ఎంటైర్లీ థియరీ టాపిక్. బట్ మీరు బోర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నంబర్ ఆఫ్ స్టోరీస్ క్రియేట్ చేస్తాను, బట్ మీరు యాక్టివ్గా ఉంటే మాత్రమే నేను క్రియేట్ చేస్తాను. నంబర్ ఆఫ్ స్టోరీస్ అల్టిమేట్లీ క్రియేట్ చేస్తాను. ఓవరాల్గా మనకు ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 5 to 6 స్టోరీస్ చెప్పుకున్నామా? ఇలా ఎకనామిక్స్ కంప్లీట్ అయ్యేపాటికి మీ చేతిలో ఆల్మోస్ట్ 150 to 200 స్టోరీస్ ఉంటాయి. అరౌండ్ 150 స్టోరీస్ ఉంటాయి. వెయిట్ ఎస్ అరుణ్. ఎస్ గైస్, ఇక్కడ ఒక పాయింట్. ఎస్, పర్ఫెక్ట్ క్వశ్చన్, పర్ఫెక్ట్ డౌట్. నార్మల్గా ఇక్కడ పాపులేషన్ గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఆల్ అదర్ థింగ్స్ ఆర్ బీయింగ్ కాన్స్టెంట్. క్లారిటీ వస్తుందా? పాపులేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే మిగతా పాయింట్స్ అన్నీ కూడా కాన్స్టెంట్గా ఉన్నట్టు అందరికీ. అది యూఎస్లో అయినా సేమ్ ఇన్కమ్ ఉన్నట్టే, ఇండియాలో అయినా సేమ్ ఇన్కమ్ ఉన్నట్టే. ఐ థింక్ అరుణ్ మీ డౌట్. మనం పర్టికులర్గా ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడతామంటే మిగతా ఐటమ్స్ అన్నీ కాన్స్టెంట్ ఉన్నట్టే. ఇవన్నీ కూడా డిమాండ్ ఎఫెక్ట్ చేస్తాయి కదా. కాంప్లిమెంటరీ గూడ్స్, టేస్ట్లు, ప్రిఫరెన్స్, పాపులేషన్ అన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. బట్ మనం పర్టికులర్గా ప్రైస్ గురించి మాట్లాడతామంటే మిగతా ఐటమ్స్ అన్నీ కూడా కాన్స్టెంట్. పాపులేషన్ గురించి మాట్లాడతామంటే ప్రైస్ కూడా కాన్స్టెంటే, మిగతా ఐటమ్స్ అన్నీ కూడా కాన్స్టెంటే. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అరుణ్. ఎస్, పర్ఫెక్ట్. ఎస్ విష్ణు, ఏది అడుగుతున్నావు? సబ్జెక్ట్సా? పేపర్ 1 అకౌంట్స్, పేపర్ సాల్వ్ చేసినప్పుడు అలా ఏమి ఉండదు. నార్మల్గా మీకు అకౌంట్స్ అంటే ఏంటో ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది, ఓకేనా? ఎకనామిక్స్ కూడా ఆల్రెడీ వినేసి ఉంటారు. మీకు వీటితో పాటు ఎక్స్ట్రాగా వచ్చేది లా సబ్జెక్ట్ వస్తుంది. లా మీకు ఎంటైర్లీ న్యూ కాన్సెప్ట్, ఓకేనా? లా అనేది ఎంటైర్లీ న్యూ కాన్సెప్ట్. దీంతోపాటు పేపర్ 4 స్టాట్స్ మ్యాథ్స్ వస్తుంది. స్టాట్స్ మ్యాథ్స్ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింటారు మీరు. అట్లీస్ట్ స్టాట్స్ కాకపోయినా మ్యాథ్స్ బాగా ఎక్స్పీరియన్స్ అంటారు. సేమ్ కాన్సెప్ట్స్ వస్తాయి మ్యాథ్స్ కూడా. సో మీకు ఎక్స్ట్రాగా కొత్త టాపిక్స్ ఏమైనా వస్తాయంటే ఓన్లీ లా, స్టాట్స్, వాటి మీద కాస్త ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. ఏమి టఫ్ ఉండదు. ఎస్ అరుణ్. నో. సిఎంఏ వాళ్ళకైతే అన్ని MCQసే. 4 పేపర్స్ కూడా సిఏ వాళ్ళకి MCQసే. ఒకవేళ మీరు సిఏ అయితే పేపర్ 1, పేపర్ 2 డిస్క్రిప్టివ్ రాయాలి, థియరీ, ఓకేనా? ప్రాబ్లం అడుగుతారు, ప్రజెంట్ చేయాలి. సిఏ వాళ్ళు అయితే ఎకనామిక్స్, స్టాట్స్, మ్యాథ్స్ MCQs. అంటే ఫస్ట్ 2 పేపర్స్ డిస్క్రిప్టివ్, సెకండ్ 2 పేపర్స్ MCQs. ఎవరికి? సిఏ వాళ్ళకి. సిఎంఏ వాళ్ళకైతే 4 పేపర్స్ కూడా MCQసే, ఓకేనా? ఎస్, ఐ థింక్ క్లియర్. ఇప్పుడు క్లియర్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఎస్ విష్ణు, ఇంకేదో అడుగుతున్నావు?
సో చాలా సింపుల్. లా కూడా ఏం టఫ్ ఉండదు గైస్. లాలో వచ్చే స్టోరీస్ మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి. మీకు ఇంతవరకు లా అంటే ఇంత ఉంటుందా అని మీకు తెలియదు. మీరు లా అంటే మరి ఏదోలా ఎక్స్పెక్ట్ చేయదండి. మన కంపెనీకి సంబంధించి కొన్ని ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఉంటాయి. మనం ఆ రూల్స్ అన్నీ కూడా లాలో వస్తాయి మనకి. సో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి. కేస్ లాస్ కూడా ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఓకేనా? బట్ ఒకవేళ సిఏ అయితే మీరు వాటిని ప్రజెంట్ చేయాలి, డిస్క్రిప్టివ్గా రాయాలి కాబట్టి కాస్త కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. బట్ ఈజీ టఫ్ అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. కాన్సెప్ట్ క్లారిటీగా ఉంది అనుకుంటే చాలా ఈజీ. మీకు కొంతమందికి ఎకనామిక్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, వాళ్ళకి ఎకనామిక్స్ ఈజీ అనిపిస్తుంది. కొంతమందికి అకౌంట్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, వాళ్ళకి అకౌంట్స్ ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు లా కొత్త సబ్జెక్ట్ కాబట్టి అందరికీ ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా వింటారు కాబట్టి. సేమ్ అలాగే మ్యాథ్స్ స్టాట్స్. మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది, కాస్త మ్యాథ్స్ అంటే డిఫికల్టీ ఉన్న వాళ్ళకు స్ట్రగుల్ అవుతారు, అంటే క్లారిటీ లేనప్పుడు స్ట్రగుల్ అవుతారు. సో మీరు ఏ కాన్సెప్ట్లో అయితే స్ట్రగుల్ అవుతున్నారు అనిపిస్తుందో వాటి మీద మీరు ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలి. మీకు సఫిషియంట్ టైం ఉంది. ఓకేనా? ఎంత టైం కావాలో అంత టైం ఉంది. వాటిని ప్రాపర్ వేలో డీల్ చేయండి. నో ఇష్యూ. ఎన్ని డేస్ ముందు గైస్? మీకు లాస్ట్ 2 to 3 months ఓన్లీ రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి. లాస్ట్ 2 months అప్రాక్సిమేట్లీ 2 to 3 months ఓన్లీ రివిజన్ ఎగ్జామ్సే ఉంటాయి. అన్నీ అయిపోయింటాయి, సిలబస్ అన్నీ కవర్ అయిపోతాయి. లాస్ట్ 3 months రావడం, చదవడం, రివిజన్ ఎగ్జామ్స్ రాయడం. వీక్లీ 2 రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి. 2 రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి. ఓకేనా? ఏమి టెన్షన్ తీసుకోవద్దండి. 100 marks. మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఇక్కడ రివిజన్ ఎగ్జామ్స్ కూడా అలాగే ఉంటాయి. ఓకేనా? సో మీరు ప్రిపరేషన్ గురించి భయపడద్దు, సిలబస్ కంప్లీషన్ గురించి భయపడద్దు. సింపుల్గా ఏ రోజుదో ఆ రోజు కవర్ చేయండి టాపిక్స్, అది చాలు. ఏ రోజు టాపిక్ ఆ రోజు కవర్ అయ్యేలా చూసుకోండి. ఓకేనా? ఏం డౌట్స్ లేవు కదా గైస్? ఓన్లీ వీళ్ళకేనా డౌట్స్? మిగతా వాళ్ళకి రావా? ఎస్ అరుణ్. అరుణ్ మీ వాయిస్ స్ట్రక్ అవుతోంది. నో 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 అలా కాదు. స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేస్తాం మేము ప్రాసెస్ని. ఓకేనా? ఒకేసారి నెంబర్ ఆఫ్ అవర్స్ ఇంక్రీజ్ చేస్తే మీరు అనలైజ్ చేయలేరు అన్నీ ఒకేసారి. సో స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు నాది సార్ది జరుగుతుందా, నెక్స్ట్ మండే నుంచి ఎవరు జరుగుతుంది? జానీ సార్ స్టార్ట్ అవుతారు, మళ్ళీ అలాగే పీకే సార్ జాయిన్ అవుతారు. సో మీకు డైలీ 8 hours వరకు కూడా క్లాసెస్ జరుగుతాయి. 6 to 8 hours క్లాసెస్ జరుగుతాయి. వస్తారు సార్, వస్తారు. ఓకేనా? సో నో నీడ్ టు వరీ. సో గైస్ క్లియర్? ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో గైస్ ఇక్కడతో నేను స్టాప్ చేస్తాను. డ్యూ టు పవర్ ఇష్యూ ఈరోజు మన క్లాస్ డిలే అయింది. బట్ టుమారో నుంచి ఇంకా ఆల్మోస్ట్ అన్ని సెట్ అయిపోయాయి కాబట్టి టుమారో నుంచి ఇంకా నార్మల్గా అన్ని రన్ అయిపోతాయి. ఓకేనా? సో జస్ట్ ఒకసారి చూసుకొని రండి. టుమారో నేను ఇంకొక ఇన్డెప్త్ కాన్సెప్ట్ని తీసుకోబోతున్నా. సో ఆ ఇన్డెప్త్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీకు ఈ ప్రీవియస్గా మనం డిస్కస్ అయిన ప్రతి పాయింట్ కూడా క్లారిటీగా గుర్తుండాలి. క్లియర్? ఒకసారి రివైజ్ చేసేయండి. నెక్స్ట్ సార్ వస్తారు, సార్ క్లాస్ సార్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ మీట్ అవుతాం. బాయ్.